ఇంట్లో సబ్బు రేట్ తగ్గిందా? పేస్ట్ రేట్ తగ్గిందా? తగ్గింది. ఒక టీవీ పిచ్చండి, చెప్పండి. సెల్లో ఒక టీవీ పిచ్చండి, అన్ని తగ్గిపోయి కదా. మా తమ్ముడు అవుతున్నాడు, చూసాడు. మెయిన్ రోడ్ వైపు వెళ్దాం. మా తమ్ముడు కూడా వచ్చాడు కదా. చెప్పండి. భూషణ నువ్వేమయ్యా నాకు వైసీ మీద కొద్దిగా ఇటు సైడ్ ఉండాలి సార్. అమ్మా కిరాణా సామాగ్రి పైన 18% ఉండేది ట్యాక్స్, ఇప్పుడు 5%కి దిగిపోయింది. గతంలో పేస్ట్, బ్రష్, సబ్బుల మీద 18% ఉండేది, ఇప్పుడు 5%కి కూటమి ప్రభుత్వం తగ్గించింది. ముందు మనం బీమా కట్టుకునేవారు, ఆరోగ్య బీమా, దాని మీద 18% గతంలో, ఇప్పుడు 0. అలాగే దుస్తుల మీద, చెప్పుల మీద ఇంతకుముందు 12%, ఇప్పుడు 5%. మీరు తీసుకునే మందులు దాని మీద ఇంత ముందు 12% పన్ను ఉండేది, ఇప్పుడు 5%కి దించేసింది కూటమి ప్రభుత్వం. స్టేషనరీ పిల్లలు వాడుకునే పెన్ను, పెన్సిల్ గతంలో 12%, ఇప్పుడు 5%. అంటే కూటమి ప్రభుత్వం ఇవన్నీ తగ్గించింది. మీరు ప్రతి నెల ఖర్చు పెట్టుకునేది రాసుకుంటారు కదా, అది మీరు చూసుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యతరగతి వాళ్ళు వాడే ఐటెంలు అన్ని కూడా తగ్గించడం జరిగింది. మీకు తగ్గినాయా లేదా? చెప్పండి. మీకు తగ్గినాయనంటే ఆఫీసర్ గారు మేము ఆనందం, లేదంటే షాపుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం. తగ్గినాయా లేదా? అందరూ కూడా ఇంకా కరెంటు బిల్లు 13 పైసలు తగ్గింది, అంటే నవంబర్ నెలలో వస్తుంది. మీకు ప్రతి కుటుంబానికి కూడా నెలకి 15,000 ఆదాయం చేసే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. పాంప్లెట్లు చదవండి, ఎక్కడెక్కడ తగ్గినాయో చూడండి. మీకు వచ్చే నెల కరెంటు బిల్లులో 13 పైసలు తగ్గించారు, అది కూడా చూడండి. 17 పైసలు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం మీ గురించి చేస్తా ఉంది. మీరు 10 మంది తెలియచేయండి, కాస్త చదవండి, మీకు కూడా తెలుస్తాయి. మరి కొనట్లేదా పేస్టులు కానీ బ్రష్లు కానీ? పిల్లలకి పెన్నులు కొన్నా, పెన్సిల్ కొన్నా తగ్గినాయి. పెన్సిల్ కి అయితే ట్యాక్సీ లేదు. మీరు తీసుకునే మందులు తగ్గినాయి రేట్లు. నూనె ప్యాకెట్ లేదు, అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పైకి తీసుకెళ్లారు. నూనె ప్యాకెట్ మీద కూడా చెప్పారు, అది తీసుకెళ్లారమ్మా పైకి సంబంధించినటువంటి మధ్య తరగతులకు ఏమవుతుంది? మార్నింగ్ పౌడర్, కంటైనర్ ఇవన్నీ కూడా వచ్చారండి కూడా అవి ఇచ్చింది. డివైడెడ్ ట్యాక్సే లేదు. చాలా మెడిసిన్స్ కి 12% నుంచి 5% తగ్గించారు. అలా మన వ్యవసాయదారుల గుడిలో అయితే
ట్రాక్టర్లకు అంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5%. ప్రతి ట్రాక్టర్కి దగ్గర 70,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం ఉంటుంది. టూ వీలర్ కూడా మధ్యతరగతికి ఏసీలు అన్ని కూడా అంతకుముందు 28% ఉండేది. అంటే ₹100 వాల్యూ ఉంటే ₹28 ట్యాక్స్ కట్టాలి. కానీ ఇప్పుడు ₹18 తగ్గించి 10% బెనిఫిట్ చేశారు. మీరు ఇప్పుడు చూడండి కావాలంటే ఇది సెప్టెంబర్ 22 నుంచి. ఆ తర్వాత చూడండి, మీకు ఎవరైనా డౌట్ అంటే అవుతుందా బాగా అధ్యక్షుడు ఏం తగ్గిస్తున్నావు చెప్పు. ఓకే సార్, ఓకే. దీని గురించి ఛాంబర్ అధ్యక్షులు బీజేపీ వాళ్ళు ఎవరో పెట్టిన అడపాలి రామకృష్ణ నుంచి పెట్టిన రామకృష్ణ గారు ఓకే రామకృష్ణ గారు మీడియా వాళ్ళకి నమస్కారం. భారతదేశంలో ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా జీఎస్టీ 2.0 కింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి ప్రభావితం చేసే స్లాబ్స్ అన్నింటినీ కూడా తగ్గించడం జరిగింది. ఉదాహరణకి కిరాణా సామాగ్రి ఏదైతే గతంలో 18%, 12%, 5% ఉందో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మీద 5%, కొన్ని ఐటమ్స్ మీద 0% ట్యాక్స్. అలాగే ఇళ్లలో పిల్లలు వాడే ఎరేజర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, పెన్ పైన ట్యాక్సే లేదు. ఇళ్లలోని వాడే కొబ్బరి నూనె మొదలుకొని టాల్కమ్ పౌడర్ ఇలాంటి అనేకమైన పేస్ట్ కానీ, సబ్బులు కానీ, టంగ్ క్లీనర్ కానీ, బ్రష్ కానీ, వీటన్నిటిపైన కూడా 5% ట్యాక్స్ కింద తీసుకొస్తూ మధ్యతరగతి వారికి ప్రతి కుటుంబానికి కూడా నెలసరి ఒక 15,000 ఆదాయం చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. సంస్కరణలు వచ్చిన వెంటనే దానికి ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సంస్కరణలు ఎప్పుడైనా సరే స్వాగతించాలి. ప్రజలకు జీవన ప్రమాణాలు పెరుగుతాయని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముందుకొచ్చి కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలబడిన విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఒక పక్కన ఆర్థిక మాంద్యం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టింది. దాని నుంచి అధిగమించడానికి జీఎస్టీ 2.0 ద్వారా సంస్కరణలు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇబ్బంది అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రానికి ఓ పక్కన సంస్కరణలు అయితే, మరో పక్కన ఆర్థిక పరంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పైన 17 పైసలు భారం తగ్గించాం. అది వచ్చే నెల బిల్లులో మీ అందరికీ కనబడుతుంది. నిత్యావసర ధరలు తగ్గించే కార్యక్రమం తీసుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక చొరవతో జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చున్నాం. ఎన్ని చేయగలమో, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి ఎన్ని చేయగలమో అన్ని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఓ పక్కన ఖాదీ సంత పెట్టున్నాం. స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలి, ఆదరించాలి, మనం గౌరవించాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశాల్లోని కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది. రేపటి రోజున వాహన మిత్ర ప్రతి ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలు రేపు అధికారికంగా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తా ఉన్నాం. ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రజలు గుర్తించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి.
తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకువెళ్లాలని ప్రజలందరినీ కూడా కోరుతూ ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు అధికారికంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ప్రతి షాప్ కి వెళ్తా ఉన్నాం, ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మేలుని అర్థమయ్యేటట్లు చెప్తా ఉన్నాం. ఏ విధంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తా ఉంది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. ఈ యొక్క జీఎస్టీ అద్భుతం. ఈ యొక్క జీఎస్టీ తప్పకుండా భారతదేశంలోని అనేక మంది యొక్క జీవన ప్రమాణాలు పెంచబోతా ఉంది. మోర్ సేవింగ్స్ అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా నెల అయ్యేసరికి ఒక 10 నుంచి 15 వేలు ఆర్థికంగా లాభం చేకూర్చే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటుందని తెలియజేస్తూ ప్రజల్ని గమనించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. దాన్ని అనుకొచ్చాను స్టార్ట్ చేయాలంటారు. లైవ్ నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 మిలియన్ వెళ్ళింది. ప్రవీణ్ పగడాల ఎపిసోడ్ లో కూడా నాతో బాగా ఆడుతున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాంటి మళ్ళా వస్తే ఎందుకు వెళ్ళిపోయలేదా చిన్నగిలా లైవ్ లైన్ ఖాతాదారులందరికీ కూడా అభినందనలు. 3 మిలియన్ రీచ్